సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో మండల ప్రత్యేకాధికారి డిఈఓ శ్రీనివాసరెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని చెప్పారు. కాగా సభలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్యన వాగ్వాదం తలెత్తగా కాసేపు గందరగోళం నెలకొంది. గ్రామసభ ముసుగులో అధికారుల ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, పథకాల కోసం వందల సార్లు ప్రజలు దరఖాస్తులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. దరఖాస్తుదారుల పేర్లను చదివించి పథకాలు మంజూరైనట్లు భ్రమలు కల్పించి స్థానిక ఎన్నికలలో సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ప్రభుత్వం ఈ నెల 26వ తారీఖు నుంచి అమలు చేయబోతున్నటువంటి 4 పథకాల అమలు గురించి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఉందో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్లను గుర్తించేందుకని చెప్పేసి ఈరోజు గుర్రాలగుంది గ్రామంలో కూడా గ్రామసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామసభలో కూడా ఊరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము ఏవైతే ఈ పథకాల లిస్టులో ఉన్నాయో ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్లందరికీ కూడా వాళ్ళకు చదివి వినిపించడం జరిగింది. అదేవిధంగా వారికి ఎవరైతే లిస్టులో పేరు లేకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ దరఖాస్తులు సమర్పించాలని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా దరఖాస్తు అవ్వలేదు. ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఈ రోజుతోనే క్లోజ్ అయ్యే ఇష్యూ కాదు ఇది. ఎందుకంటే ఈ అప్లికేషన్ ఇవ్వాలి, ఈ రోజే ఇవ్వాలి అనేటువంటి ఆతృత కూడా ఏం లేదు. అది నిరంతర ప్రక్రియ కాబట్టి మన మండలంలో కూడా ఉన్నటువంటి ఉన్నటువంటి సేవా కేంద్రంలో కూడా అవి ఇవ్వచ్చు. ఈరోజు గుర్రాలగుందిలో కూడా జరిగినటువంటి ఈ దరఖాస్తుల పరిశీలన అనేది ప్రశాంతవంతమైన వాతావరణంలో జరిగింది. ఏదో కొన్ని వాళ్ళ గ్రామస్తులు మా దృష్టికి కూడా సమస్యలు తీసుకురావడం జరిగింది. అవి మేము వారికి కూడా నచ్చజెప్పేసి మా పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఏమైనా వారి అందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది.